రీసెంట్ గా పేరెంట్ వాళ్ళ బాబుని తీసుకొని నా దగ్గరకు వచ్చారు. ఈ బాబు 8th క్లాస్ అవుతుండు. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఏదైనా చెప్తే మాట వినకపోవడం, రివర్స్ మాట్లాడడము, ఫోన్ ఎక్కువగా చూడడము, చదవలేకపోవడము, టైంకి నిద్రపోకపోవడం లాంటివి జరిగేది. సో ఇలా ఉండేసరికి లాస్ట్ ఇయర్ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఈ సంవత్సరం ఈయనను హాస్టల్లో ఉంచుదామని అనుకున్నారు. అనుకొని ఆ బాబుని అడగగానే ఆ అబ్బాయి కూడా ఓకే అన్నాడు. అండ్ ఒక 20 రోజుల క్రితం హాస్టల్లో జాయిన్ అయ్యాడు. సో హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత 5 రోజులకు ఈ పేరెంట్స్కి ఏంటంటే హాస్టల్ నుండి ఫోన్ వచ్చింది. ఏంటంటే అబ్బాయి వామిటింగ్ చేసుకుంటుండు, నిద్ర సరిగా పోవట్లేదు, కడుపు నొప్పి అని చెప్పేసి అవస్థ పడుతున్నాడు, సరిగా తినట్లేదని చెప్పేసరికి పేరెంట్స్ వెంటనే వెళ్ళి బాబుతో మాట్లాడి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి డాక్టర్ని చూపించేసి కొన్ని రకాల టెస్టులు చేశాక ఆ టెస్టులన్నీ నార్మల్ ఉన్నాయి. కానీ 10 రోజులైనా ఆయన సమస్య తగ్గట్లేదు, అదే సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు. సో మళ్ళీ బాబును హాస్టల్ తీసుకెళ్లేసరికి స్కూల్లో ఉన్న టీచర్స్ అండ్ కౌన్సిలర్స్ వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే ఇది బాబు ఒత్తిడికి గురవుతున్నాడేమో, ఎందుకన్నా మంచిది ఒకసారి మీరు సైకాట్రిస్ట్ ను చూపించండి అని చెప్పేసి నా దగ్గరికి పంపించారు. నేను పేరెంట్స్తో తర్వాత బాబుతో సపరేట్ గా విడివిడిగా మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే బాబు చిన్నప్పటి నుండి చాలా గారవంగా పెరిగిండు అండ్ ఒత్తిడి లేకుండా పెరిగిండు. అండ్ అతనికి ఏంటంటే ఏ సమస్య రాకుండా పేరెంట్స్ చూసుకున్నారో అండ్ టైంకి ఫుడ్ పెట్టడం, అని అడగక ముందే అన్ని తెచ్చి ఇవ్వడం, ఏది అడిగితే అది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు బాబుకి ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళేసరికి హాస్టల్లో అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. ఇంట్లో పేరెంట్స్ గుర్తుకొస్తున్నారు. పేరెంట్స్ గుర్తుకొచ్చి సడన్ గా అప్పుడప్పుడు గుండె ఎక్కువ కొట్టుకోవడం, భయం భయం అనిపించడం, కడుపంతా పిసికినట్టు, కడుపంతా ఉబ్బినట్టు అనిపిస్తుండేది. దాంతోపాటు నిద్ర సరిగా పోకపోవడము, ఇక హోమ్ సిక్ గా ఫీల్ కావడము, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. సో ఈ సమస్యలు ఒత్తిడి యొక్క అంటే స్ట్రెస్ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్. బాబు శారీరకంగా బాగున్నా ఈ ఒత్తిడి వల్ల ఇలాంటి సమస్యలతో ఇబ్బంది గురవుతున్నాడు. సో చాలా మంది పిల్లలకు ఒక ఎన్వైరన్మెంట్ నుండి ఇంకో ఎన్వైరన్మెంట్ కు చేంజ్ అయినప్పుడు, అంటే డే స్కాలర్ ఉన్న పిల్లలు హాస్టల్కి వెళ్ళేసరికి ఒక స్కూల్ నుండి కొన్ని రోజుల తర్వాత ఇంకో స్కూల్ చేంజ్ అయినప్పుడు, సెక్షన్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ కాలేక ఇబ్బంది గురవుతుంటారు. సో చాలా మంది పిల్లలు ఇలాంటి స్ట్రెస్ అండ్ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ తో ఇబ్బందులకు గురవుతుంటారు. వారికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ తో ఈ సమస్యను తగ్గించవచ్చు. ఈ స్ట్రెస్ అండ్ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ సమస్యల గురించి మరియు మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కరీంనగర్.